నమస్తే అందరికీ. బాగున్నారండి? తప్పకుండా బాగున్నారని అనుకుంటున్నాను. మన ఈ వీడియోలో గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా 7 లేదా 8 మీడియం సైజు గుత్తొంకాయలను అయితే తీసుకోండి. వంకాయలు తీసుకునే ముందే పుచ్చు పురుగు లేకుండా మంచిగా ఉన్నవైతే తీసుకోండి. వంకాయలు తీసుకున్న తర్వాత ఈ విధంగా దాని యొక్క చివరి భాగంలో కాడిని సగం అయితే కట్ చేసి పడేసుకుని వంకాయలను అయితే పక్కన పెట్టుకోండి. ఇంకో పక్క బేషన్ తీసుకొని దాని నిండా వాటర్ అయితే యాడ్ చేసుకొని అందులోకి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ కన్నా మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి, ఇంకా మంచిది. వంకాయలను ఈ విధంగా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. వంకాయ అన్నది ప్రతి వంకాయ 70 to 80% కట్ అయ్యేలా అయితే కట్ చేసుకోండి. ఇంకా ఎక్కువ కట్ చేసుకుంటే మొత్తం విడిపోతుంది. ఈ విధంగా అయితే సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. గుత్తి వంకాయలోకి మసాలా అయితే రెడీ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి అయితే కొద్దిగా అల్లం, 6-7 వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలండి. బిర్యానీ మసాలాలో గసగసాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, పర్లేదు. ఆ తర్వాత వేయించిన పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడంత పసుపు, గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, ఈ విధంగా నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసుకొని మిక్సీ అయితే ఆడుకోవాలి. మిక్సీ ఆడుకున్నప్పుడు ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయొద్దు. వాటర్ లేకుండా నేను చెప్పిన ఐటమ్స్ మాత్రమే వేసుకొని మిక్సీ చేసుకొని ఈ విధంగా అయితే ముద్దగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత అది మొత్తం ఒక కప్పులోకి తీసుకొని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుత్తొంకాయలోకి అయితే మొత్తం పట్టించుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా అయితే కలుపుకోండి. కలుపుకోవడం అంటే ఇదిగోండి, ఈ విధంగా అయితే చేసుకుని అన్ని వంకాయలకి కలిపి ఇలానే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి అయితే ఆయిల్ తీసుకోండి. నేనైతే ఫ్రీడమ్ రిఫైండెడ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వేరుశెనగ నూనె ఉంటే అది యూజ్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వంకాయలు మొత్తాన్ని ఆయిల్లో అయితే యాడ్ చేసుకొని నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. మీరు ఎట్లా పడితే అట్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా వంకాయని ఈ విధంగా అయితే తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత దీని మీద అయితే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే హై ఫ్లేమ్లో ఉడికించి మూత తీసినట్లయితే ఈ విధంగా వంకాయ అనేది ఉడికి ఉంటుంది. ఆ తర్వాత ఈ వంకాయలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే ఇంకొక ప్లేట్లోకి తీసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇంకా ఈ కడాయిలో ఉన్న ఆయిల్లోకి మనం ఇందాక మసాలాలు పట్టించినప్పుడు ఒక మసాలా అయితే ఇంకా మిగిలే ఉంటుంది కదా, ఆ మసాలాని ఇందులో అయితే ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా అయితే ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నట్లయితే మసాలా అనేది ఈ విధంగా గ్రేవీలా అయితే రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఈ విధంగా కొద్దిగా గ్రేవీని ఒక ప్లేట్లోకి అయితే కొంచెం తీసుకొని మీరైతే టేస్ట్ చూసుకోండి. మీకు ఏమైనా స్పైసెస్ తగ్గినట్లయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే కొద్దిగా కారం తగ్గింది, యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మీరు ఒకసారి స్పైసెస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 నిమిషాలకు మూత తీసి చూస్తే ఆయిల్ ఈ విధంగా అయితే పైకి వచ్చి ఉంటుంది. ఆ టైంలో మీరు ఇంకా ఒకసారి కలుపుకొని వంకాయలన్నింటినీ ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే ఉంచుకున్నట్లయితే వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి అందులోకి అయితే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా ఉన్న అన్నంలోకి ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.